ఏలూరులో సాక్షి పత్రికా కార్యాలయం పైన దాడి చేసినటువంటి గూండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి గాంధీ విగ్రహం ఎదుట తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులంతా కూడా నిరసన చేపట్టారు. గాంధీజీ విగ్రహం ఎదుట తమ యొక్క నిరసన కొనసాగిస్తూ ఉన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున తిరుపతి ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వెంటనే అరెస్టు చేయాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. న్యాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులంతా కూడా ఉద్యమిస్తాం, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలంటూ ఈ రోజు పెద్ద ఎత్తున జర్నలిస్టులంతా కూడా గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతున్నారు. ఈ రోజు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ రోజు కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ విధంగా చూడాలి. ఏలూరు జిల్లా కేంద్రంలోని సాక్షి కార్యాలయం పైన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఏదైనా వార్త రాస్తే ఖండించాలే తప్ప భౌతిక దాడులు తీయడం సిగ్గుచేటిది. సమాజంలో పత్రిక అనేది స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమైనది. అంటే లేఖ కళ్ళతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ యొక్క సమాజాన్ని పరిరక్షిస్తుంటుంది. అలాంటి పత్రికలపైన దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే చింతమనేని ప్రభాకర్ యొక్క చరిత్ర మొత్తం అంటే అక్రమాలు అవినీతితో కూడుకున్నట్లుగానే కూడా తెలుస్తోంది. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇలాంటి దాడులను సమర్థించడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి దాడులుగానే జరిగితే మేము పూర్తిగా జర్నలిస్టు సంఘాలంతా ఐక్యమై అలాగే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున మేము ఉద్యమాన్ని కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు జర్నలిస్టులపైన భౌతిక దాడి చేయడమే కాకుండా ఈ రోజు ఏకంగా కార్యాలయం పైన ధ్వంసం చేసేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు రాష్ట్రంలో. ఏ విధంగా చూడాలి? అధికారంలో ఉన్న పార్టీ, అందులో ఆయన ఒక ఎమ్మెల్యే, అతను గూండాల చేత ఒక జర్నలిస్టుల పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన ప్రభుత్వం అతన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తిరుపతి నుంచి డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఏ విధంగా చెప్పాలి? ఈరోజు పత్రికా స్వేచ్ఛ హరిస్తా ఉన్నారంటే ఏ విధంగా చూడాలి? ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి చర్యలు మంచిది కాదు. భవిష్యత్తులో ఇటువంటి ఎమ్మెల్యే అధికార పార్టీ నాయకులు కానీ ఇంకెవరైనా కానీ మీడియా మీద దాడులు చేస్తే మీడియా అందరూ కలిసికట్టుగా ఎదుర్కొంటాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటాం. జర్నలిస్టులపైన దాడిని ఖండిస్తూ ఈ రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే చింతమనేని పైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఏలూరు సాక్షి కార్యాలయం పైన దాడి చేసినటువంటి గూండాలను వెంటనే అరెస్టు చేయాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ తిరుపతిలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు గాంధీ విగ్రహం ఎదుట తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు జర్నలిస్టులంతా కలిసి. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.